హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనము. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునందుకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. దీని యొక్క వివరణ ఇప్పుడు మీరు దానిని ఆదికాండము 4వ అధ్యాయం 10లో చూడగలరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24లో చదువుదాము. హెబ్రీయులు 12:24లో ఇట్లున్నది: హేబేలు రక్తము కంటే యేసు యొక్క రక్తము మరి శ్రేష్టమైన సంగతులను గురించి మాట్లాడుచున్నది. చూచారా, హేబేలు నీతిమంతుడు, అతడు చనిపోయాను, అతడు మరణించను, అతడు నిర్దోషి, కానీ అతడు అడ్డము వచ్చినందున చంపబడను. అతడు దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగి ఉండెను. నీతిమంతుడకు హేబేలు యొక్క రక్తము కయీనుకు విరోధముగా మాట్లాడెను, కానీ యేసుక్రీస్తు యొక్క రక్తము మాట్లాడుట మాత్రమే కాదు గాని విమోచించెను. ఆమేన్. ఇది శ్రేష్టముగు సంగతులను అనుగ్రహించను, మరి మిమ్మును కుమారులుగాను కుమార్తెలుగాను చేయుచున్నది. దేవుని యొక్క ఉగ్రత నుండి అది మిమ్మల్ని దాచుచున్నది. చూచారా, హేబేలు యొక్క రక్తము కయీనును దాచలేకపోయాను, కానీ యేసు రక్తము దానిని చేయగలదు. ఆమేన్. కావున ఆ పాత కయీను నేడు మరలా బయటకు వచ్చుచున్నాడు. నీవు వాక్యమును హింసించు వాడవైతే అద్భుతములు జరుగు దినములు గతించనవనియు ఇదంతా బుద్ధిహీనతనియు చెప్పుదువు. అది మొరపెట్టుచున్నది, యేసు యొక్క రక్తము మొరపెట్టుచున్నది, కానీ దానిని నీవు అంగీకరించిన ఎడల క్షమాపణను పొందెదవు. దానిని గూర్చి మరి కొద్దిసేపు చూడగూర్చున్నాము. రక్తము మరి శ్రేష్టముగు సంగతులు మాట్లాడుచున్నది. ఆమేన్.